గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. నమస్తే అండి. నమస్తే. మీరు ఏపీయా తెలంగాణ? ఏపీనా? సో ఓకే, అయితే ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ఒకవైపేమో వైసీపీ, ఇంకోవైపు కాంగ్రెస్ ఉంది, ఇంకోవైపేమో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పోటీ చేయబోతున్నాయి. గట్టిగా పోటాపోటీగా చేస్తున్నారు. సో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ అయితే తెలుగుదేశం అనుకున్నాము, తర్వాత జనసేన పొత్తు పెట్టుకున్నారు ఒక 2 నెలల క్రితం. మళ్ళీ రీసెంట్గా బీజేపీ, మోదీ గారి ఫుల్ సపోర్ట్ ఉంది. ఇవన్నీ కాకుండా ప్రత్యేకంగా జనసేన పార్టీ పిఠాపురంలో, అక్కడ మనకి పిఠాపురంలో మార్నింగ్ 4 కల్లా ఓం నమ శివాయ అని మనకి మంత్రాలు వినపడుతూ ఉంటాయి. కానీ పిఠాపురంలో ఈ ఎలక్షన్స్ అయ్యేదాకా కూడా పవనేశ్వర అని మంత్రాలు వినపడతాయి అన్నమాట. సో ఇంకా ఎవ్వడో కూడా పలానా వేరే పార్టీకి ఓటేస్తారనేది అసలు ఊహించుకోవడానికి కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆ ఊళ్ళో పోటీ చేసే వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీరు ప్రచారానికి అక్కడ రావాల్సిన అవసరం లేదు, దగ్గరుండి నేను చూసుకుంటా అని చెప్పేసి మాట ఇచ్చాడు. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అయితే గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? గెలుస్తారని కాదండి, ఊరు ఆ చుట్టుపక్కల కాకినాడ బీచ్ చివరి దాకా ప్రతి ఒక్కడో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాడు. అందులో ఎటువంటి సందేహము లేదు. అంతకుముందు ఏదో రాజుల్లో ఒక సీట్ వచ్చింది, ఏదో అయిపోయిందని అన్నీ ఒకసారి అవ్వు. అసలు ఎవడైనా ఎక్స్పెక్ట్ చేశాడా? బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ చరిత్రలో ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకుంటాను ఎవరైనా ఊహించారా? 3 పార్టీలు, ఒక పార్టీ అంటే ఓడించగలం, 2 కలిపి ఒక పార్టీని ఓడించగలం. కానీ 3 పార్టీని ఇంకో పార్టీ కొట్టాలంటే అటు అవతల వైసీపీ అన్న మంచి దమ్మున్న పార్టీ అయి ఉండాలి. నిజంగా ఈ 3 పార్టీలు కూడా పోటాపోటీగా యుద్ధంతో ఫ్యాన్ గుర్తు కానీ గెలిస్తే కనుక జగన్ గారు అంత గొప్పోడు లేడు ఒక విధంగా చెప్పాలండి. లేదు, పతనంగా అయిపోతే కనుక ఇంకా ఈ ముగ్గురిని కదిపేది ఈ మధ్యకాలంలో ఒక 20 సంవత్సరాల దాకా వీళ్ళ పరిపాలన జరుగుద్ది. 20 సంవత్సరాలు? ఒక 20 సంవత్సరాలు అండి, నాన్ స్టాప్. 5 సంవత్సరాల పరిపాలన అయిపోద్ది. మళ్ళీ వీళ్ళు వస్తారు. ఎందుకంటే ఒక చైన్ అయితే మాత్రం మనం ప్రతిపక్షంగా అధికార పక్షంగా మనం ఎలా చేశారు, ఏముంది, పాలన ఏముంది, రోడ్లు ఏం బాగున్నాయి అని అవతల వాడిని ఓడించగలం. కానీ 3 పార్టీలు అందులో ఎక్స్పర్ట్ క్యాండిడేట్ 3 కలవకపోతే మరి కలవకపోతే చెప్పలేం. 5 సంవత్సరాలు చచ్చినట్టు ఉండాల్సిందే, అది ఎవరైనా సరే. సో ఒకటేంటంటే సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చాలామంది చూశారు, ఏదో ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు. సో చాలామంది ఆంధ్రాలో అయితే విశాఖపట్నం, విజయనగరం, పాలకొల్లు, భీమవరం ఇంకెన్నీ కూడా మనసు విరిగిపోయి ఉన్నారు. మ్యాక్సిమం ఫస్ట్ పసుపుతో నాంది కలిపి మంచిగా గాజు గ్లాసులో టీ తాగి ఒక పువ్వు చెవిలో పెట్టుకొని మంచిగా ఒక వేలో రాజకీయంగా వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో మొత్తానికి ఏదైనా పవన్ కళ్యాణ్ గారేమో యంగ్స్టర్, అంటే ఇప్పుడున్న వాళ్ళ వయసు బట్టి చూస్తే కనుక సో అన్ని కలయిక బాగుంది చెప్పాలంటే. మీకు బాగా నచ్చింది కాబట్టి గవర్నమెంట్ వస్తుంది నెక్స్ట్. అవును. అంటే మీరు జన సైనికులు, నాకు వస్తా డౌట్గా ఉంది మీ మాట. నేను ఖచ్చితంగా జన సైనికుడిని సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి గట్టిగా గారు ఒకటే మాట చెప్పారు, నా కోసం మీరు బట్టలు చింపుకోవాల్సిన అవసరం లేదు, నేను కారులో వెళ్తున్నప్పుడు ఫోటోల కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు, పార్టీకి ఓటేయండి. నా కోసం ప్రత్యేకంగా ఫొటోస్ దిగడం కోసమో నా పేరు చెప్పుకుని నా పేరు వాడుకుని మీరు అవతల ఏం చేయాలన్నా నాకు వద్దు. స్వచ్ఛందంగా నా కోసం పోటీ చేస్తే, నా కోసం గెలిస్తే, నా కోసం నడిస్తే, నా వెనకాల నడిస్తే కనుక రక్తం ఉరకలెత్తే రక్తం ఉన్న యువకులు నాకు కావాలని చెప్పారు కదా. సో అందులో నేను ఒకడిని చెప్పాలంటే. ఓకే అండి, మొత్తానికి మీ సపోర్ట్ జనసేనకి, అలాగే టీడీపీ కూటమి, టీడీపీ, బీజేపీ, జనసేన 3 పొత్తు కలుపుకొని వెళ్తున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని మీరు నమ్ముతున్నారు. అధికారంలోకి ఏది వస్తుంది అనేది మనం చెప్పలేము, కానీ మీరు ఇంకా క్లారిటీ లేదు. క్లారిటీ అంటేనండి, పిఠాపురంలో అయితే మాత్రం జనసేన ఖచ్చితంగా వస్తుంది. సో ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నాడు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఏది చేసినా కూడా 3 కలయిక ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళకి చన్నీళ్ళు కదా, ఆ చన్నీళ్ళకి టీ కూడా తోడి అనమాట. మొత్తానికి పోటాపోటీ పోరైతే ఉంటుంది అనుకుంటున్నారు ఏపీలో. ఓకే అండి. కానీ ఈసారి మళ్ళీ ఈ 3 గవర్నమెంట్లు ఓడిపోతే కనుక, ఈ 3 పార్టీలు ఓడిపోతే కనుక ఇంకా నాకు తెలిసి ఆంధ్ర అంతా కూడా తెలంగాణ వచ్చే పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.
ఆంధ్ర జనాలు అందరూ కూడా వలస వచ్చేస్తారు తెలంగాణ వచ్చేస్తారా? ఇక్కడ ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ పొలాలు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా కౌలుకి ఇచ్చేసి ఇంకా పిల్లల్ని ఇక్కడ చదువుకోవడం. ఎందుకంటే ఒకళ్ళకి నచ్చచ్చు, ఒకళ్ళకి నచ్చకపోవచ్చు. 80% తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే ఫినిషింగ్ ఇస్తుంది ఏంటి ఇంకేది చెప్తాను థ్యాంక్ యూ సో మచ్. కట్ చేయి చెప్పండి. అంటే 80% చెప్పండి సరే. సో 80% తెలుగుదేశం రావాలని ఎందుకు అనుకుంటుందంటే ఇప్పుడున్న జనరేషన్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసి జై పవర్ స్టార్ ఓ నినాదాలు చేస్తున్నారు. కానీ ఎక్స్పెక్ట్లు వాళ్ళ తండ్రులు, వాళ్ళ నాన్నమ్మలు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ చూశారు, ఆ పరిపాలన చూశారు. అంటే రోడ్లు కానీ, రవాణా కానీ, హాస్పిటల్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ. అంతకుముందు ఇప్పుడు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన సీనియర్ ఎన్టీఆర్ ఆయన ఫోటో ఉంటుంది కంపల్సరీగా. ఎందుకంటే మీకు తిరుపతి వెళ్ళినప్పుడు చూడండి, వేగమాంబ అని ఒకటి ఉంటుంది, భోజనం అన్నదానం చేస్తారు. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కూడా కదపదు. అది అలా అప్పుడు అలాగా చేశారనమాట రామారావు గారు. సో ఈ పరిపాలన మళ్ళీ వస్తే తెలుగుదేశం పార్టీ కంపల్సరీగా ముందు రోజులు బాగుంటాయి. ఎందుకంటే ఆయన 20 సంవత్సరాల ముందు ఎలా జరుగుద్దో కల్కి సినిమా ప్రభాస్ గారిది ఉంది కదా, అంటే మనకు ఒక చరిత్ర చూపిస్తాడు, ఒక 100 సంవత్సరాల తర్వాత ఎలాగో అలాగా ఈయన ముందే ప్లాన్ చేసుకుంటాడు. సో ఆయన్ని రకరకాల ట్రోల్ చేసి, రకరకాల బ్యాడ్ చేసి, అది ఇది చేసి మొత్తానికైతే ఇప్పుడు బ్యాడ్ అయిపోయాడు. సో ఎంత బ్యాడ్ అయినా జైలుకి వెళ్ళి 42 రోజులు ఎన్ని రోజులు ఉండి మళ్ళీ పోరాడుతున్నాడంటే నాకు తెలిసి పార్టీ గెలిచేదాకా ఆయన ఊరుకోవడం. ఇంకా మామూలు మైండ్ కాదు, కంప్యూటర్ చిన్నపాటి ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది ఇక్కడ. సో ఆ హార్డ్ డిస్క్కి మన పవర్ స్టార్. అట్లాగా రానున్న రోజుల్లో ఏది ఇప్పుడు ఏ పార్టీ అయినా ఎవరికి మనకు మంచి చేస్తాడనే కదా. పవన్ కళ్యాణ్ గారు మంచి చేసినా ఓకే యాక్సెప్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మంచి చేయలేదు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయాక ఇంకో పార్టీ వస్తుంది, రేపొద్దున మీరు వస్తారు. సో అది ఓకేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఒక వైపు ఏమో వైసీపీ, ఇంకొక వైపు కాంగ్రెస్, అలాగే ఇంకొక వైపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తీవ్ర ప్రచారంలో మునిగిపోయాయి. అయితే అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు, అంటే వాళ్ళు ఎటువైపు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, ఎవరు అధికారంలోకి రాబోతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు అనే విషయాలు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏపీ ప్రజలను అడిగి మనం తెలుసుకుందాం పదండి. నమస్తే అండి. ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మరి ఏంటి ఇక్కడ కూటమి ఉంది కదా, టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు, పెద్ద పార్టీలు కుమ్మకి వాళ్ళు ఏం చేయలేరు కదా అతన్ని, అయినా కూడా ఏం చేయలేరు అంటారు. అందుకే ఆయన అంత హెల్ప్ చేసిన జనాలు కాబట్టి ఆయన. అంటే మరి కొంతమంది ఏం అభివృద్ధి చేయలేదు అంటున్నారు, వాటి గురించి ఏంటి? ఎన్నేం చేస్తారు మేడం? అప్పుడు కరోనా వచ్చి దాంట్లో సగం దెబ్బతినిపోయి ఏమేం చేస్తారు దాంట్లో అభివృద్ధి? అంటే అభివృద్ధి జరిగిందంటారా? జరిగింది, కొంతమంది చేసినప్పుడు కొంతమంది చేయలేదు. అన్ని చేయాలంటే కష్టం కదా అతనికి కూడా. కాబట్టి ఎంతో కొంత అయితే బాగా చేశారంటారు. బాగానే చేశారు. ఏపీకి రాజధాని లేదు కదా, రాజధాని లేకపోతే అప్పుడు కరోనా లేకపోతే రాజధాని చేసేవాడు కదా ఆయన. 3 రాజధానులు అన్నారు, మరి ఏది కంప్లీట్ గా చేయలేదు. ఈ కరోనా వచ్చిన పేమెంట్లో వాళ్ళు ఏం చేయలేకపోయారు కదా, దానివల్ల ఆపేసి ఉంటాడు. మళ్ళీ అధికారంలోకి వస్తారంట. మళ్ళీ అధికారంలో వస్తారు జగన్మోహన్ రెడ్డి. మీరు తెలంగాణ ఏపీయా? తెలంగాణ కదా, ఏపీ. వైసీపీ కోటేస్తారు, ఖచ్చితంగా పవర్ లోకి వస్తారు. మరి వస్తే రాజధాని కన్ఫర్మ్ చేస్తారంటారా? రాగానే శాస్త్రం అంటున్నాడు, మరి ఆయన ఇష్టం కదా, ఇంకా శాస్త్రం అంటున్నాడు మళ్ళీ అభివృద్ధి 3 రాజధానులు చేస్తా అన్నాడు. మరి ఒకవేళ మీరు అనుకున్నట్లు కాకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వచ్చింది అనుకోండి, మరి అప్పుడేం జరిగింది మనకు తెలియదు కదా మేడం. మీరు నమ్మరా? వాళ్ళు నమ్మరేది ఉంది, ఈయన చెప్పినట్టు ఆయన కూడా చెప్పేది. ఇంకా అయితే కమ్యాను కదా అది, వాళ్ళు ఊడిపట్టుకోవాలి అయిపోతారు, మళ్ళీ ఈయన మీద పడతారు మళ్ళీ వచ్చి. అంతే మరి వాళ్ళు ముగ్గురు కమెండ్ అయినప్పుడు ఇప్పుడు శాస్త్రం చేరు గ్యారంటీ ఏముంది? గ్యారంటీ మీకు లేదంటారు. వైసీపీ మాత్రం చేస్తుంది. వైసీపీ చేస్తుంది గ్యారంటీకి ఈసారి ఖచ్చితంగా. మరి ఇన్ని అంటే ఆయన మీద విమర్శలు చాలా వస్తున్నాయి కదా, జగన్ గారి మీద మాట్లాడుతారు మేడం దాని గురించి. ఎన్నే మాట్లాడు దాని గురించి ఏముంది? అది నిజం కాదంటారు. అది నిజం కానే కాదు. వాళ్ళు ఎంతమంది కుమ్మకైనా ఆయన ఓడిగలరు, కానీ చేసేది ఎవరు చేయరు కదా. ఓడిస్తారంటారా? మరి ఓడించడం లేదు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వస్తుందంటారా? అంత నమ్మకంగా ఇలా చెప్తున్నారు. మరి అది ఎట్లా ఉంది అక్కడ? అలా ఉంది అక్కడ. అంటే మీకు తెలిసిన వాళ్ళందరూ ఓట్లు వైసీపీకి వేస్తారు. నమస్తే అండి. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో
వైసీపీ ఏమో ఒకవైపు, కాంగ్రెస్ ఇంకొక వైపు, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూడా మరోవైపు. అసలు ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే ఏమని చెప్పాలంటే, ఇప్పుడు మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అంటే చాణక్యులు అంటాడు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఏంటంటే ఆయనకున్న రాజకీయం ముందు మనం సున్నా. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా వేరే వేరేగా అనుభవం ఉన్న వ్యక్తి. జగన్ లాంటి వాళ్ళు ఒక 100 మంది వచ్చినా, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు 10 మంది వచ్చినా అంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు, అంత రాజకీయంలో పండితుడు, బాగా ఆరితేరిపోయి ఉన్నవాడు. అంటే ఈ మైక్ దగ్గర పెట్టాలండి కొద్దిగా అవతల. అలాంటి వ్యక్తి అండి. అలాంటి వ్యక్తితోటి మనం పోటీకి వెళ్ళడం అనేది మనం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు సిటీ అనేది అమరావతి ఆగిపోయింది, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది, ఐటీ కంపెనీలు ఆగిపోయాయి, ఎన్నో స్టార్ట్ అవ్వాల్సినవి అన్నీ కూడా పెండింగ్ పడిపోయి 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఇంకేం చేస్తారు, ఎప్పుడు చేస్తారు? ఆయన ఆల్రెడీ విజన్ రాశాడు, 40 ఇయర్స్కి మళ్ళీ ఇంకా హైదరాబాద్ లాగా ఇంకా రావాలని విజన్ రాశాడు. ఇంతకుముందు హైదరాబాద్ సిటీని డెవలప్మెంట్ చేసి పంపించాడు ఇక్కడికి. అందరూ బాగా బతుకుతున్నారు ఆయన పేరు చెప్పుకొని. అందరూ ఇప్పుడు చాలామంది తెలంగాణలో కూడా ఆయన్ని కింద దించకుండా కొంతమంది అలాగే బాధ్యతగా చేశారు. లేకపోతే కింద ఉన్న సీఎంలు కూడా ఓట్లు పడవు ఆయనకిలా చేయకపోతే. అప్పుడు వాజ్పేయి గారు 1998లో ఎన్నోసార్లు అన్నారు ఈ మాట. 98లో ఔటర్ రింగ్ రోడ్లు గట్రా రాకముందు, సార్ రోడ్లు వేయడానికి డబ్బులే లేవు అన్నాడు వాజ్పేయి గారు. చంద్రబాబు నాయుడు ప్లాన్ అవ్వబట్టి రోడ్లు వేద్దాం సార్, టోల్ ప్లాజా పెడదాం అని చెప్పారు. మీరు అంటున్నారు సరే, అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నేత కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలుస్తారు. కంపల్సరీ గెలవాలనే కదండి. బీజేపీ వీళ్ళందరూ కలిశారు, బీజేపీ, జనసేన, పవన్ కళ్యాణ్ గారు. ఓటమి రావాలనే కదా, రావాలి, వచ్చి తీరుతుంది, వస్తుంది కూడా. ఎందుకంటే ఇంకా మనం ఒకవేళ ఏమైనా గ్యామ్లింగ్ జరిగితే తెలుసో తెలియక మళ్ళీ ఏమైనా అవ్వాలి, కానీ వాళ్ళు చేసే కష్టానికి కంపల్సరీగా 100కి 100% రావాల్సిందే. బాబు గారు రావాలి, బాగుండాలి. బాబు గారికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్మెంట్ కూడా చెయ్యాలి బాగా. అంటే ఇప్పుడు నెక్స్ట్ 155 ఉన్నాయి ఆల్రెడీ వైసీపీ పార్టీకి. సో మనం అంటే 155 ఏంటంటే ఏదో ఎలక్షన్లో వాళ్ళని ఎవరినో కొనేసాను అన్నారు కదా, అది మరి ఏమో మనకేం తెలుసు, అయ్యో జరిగాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు టేక్ ఈజీగా తీసుకున్నారు, ఇప్పుడు సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలవాలి అనే సీరియస్ నతంతో ఉన్నారు. అన్న గెలవకపోతే ఇంకా మళ్ళీ రేపు పొద్దున మన ఆంధ్రప్రదేశ్ సుసారం అయిపోతుంది. గుర్తుంచుకోండి బాగా, మీరైనా రిపోర్ట్లు అయినా. ఇప్పుడు మీరు డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారా లేదా? కోరుకుంటున్నారు కదా, అలాంటప్పుడు రావాలని మనం కూడా అనుకోవాలి కదా, చెయ్యాలి కదా. 150 పైన సీట్లు ఉన్న వాళ్ళు అంత ఈజీగా ఓడిపోగలుగుతారా అని అక్కడ క్వశ్చన్. మన కేసీఆర్ గారు అలాగన్నారు 70 వచ్చేస్తుంది అన్నారు. ఏమైంది చివరికి? రేవంత్ రెడ్డి అసలు వస్తారని అనుకున్నారా? అలాగే ఇప్పుడు వాళ్ళకి ఏదో ప్లానింగ్స్ ఉంటాయండి, వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకి ఉంటాయి. నెక్స్ట్ నువ్వు సున్నా అంటే మనం అనుకోవడానికి లేదు. పక్కా తెలుగుదేశం, బీజేపీ, అదే మన జనసేన 3 కలిపి రావాలని. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డబ్బులు పెట్టుంటే ఇంకా డబ్బులు గెలిచేసేవాడు. ఆయన ఏంటంటే గెలుస్తాంలే అన్న మూమెంట్ అయిపోయింది. ఈ రోజుల్లో డబ్బులు పెట్టలేదు రాజకీయంలో ఏది అవ్వదండి. అంటే వాళ్ళు కూడా కొద్దిగా గొప్ప చూసుకుని ముందుకు ఫాలో అవ్వాలి. ఎవరైనా తెలుగుదేశం అయినా, జనసేన అయినా, వీళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా కంపల్సరీగా కొద్దిగా సపోర్ట్ చేసుకునేటట్టుగా వాళ్ళకు ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే సపోర్ట్ చేసాక మంచి చేయమనండి, వృద్ధి చేయమనండి. డబ్బులు పెడితే పెట్టారు, చేసాక ఎంతైనా పెట్టుకోమనండి. వాళ్ళ నిజాయితీ అంతా అక్కడే చూపించుకోమనండి. ఇప్పుడు ముందు మీరు గెలవాలనుకుంటున్నారు, అధికారంలో రావాలనుకుంటున్నారు అంటే అధికారం నిలబెట్టే బాధ్యత వాళ్ళదే, వాళ్ళు చేసే బాధ్యత వాళ్ళదే, వాళ్ళు చెయ్యాలి అంతే. అంటే ఇప్పుడు మీరు అధికారంలోకి అయితే కూటమి వస్తుంది అంటున్నారు, సార్ రాగానే అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు, మరి రాజధాని పరిస్థితి ఏంటి? రావాలనే కదా రాజధాని పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే 100% స్టార్ట్ అయిపోద్ది. పోలవరం ప్రాజెక్ట్ అయిపోద్ది, బస్ స్టాండ్లు కానీ, గ్రామీణ పంచాయతీలు కానీ, సచివాలయాలు కానీ అన్నీ కూడా ఇక్కడ ఎలా కట్టారు? అదంతా ఎవరు నేర్పారు? వీళ్ళంతా కేసీఆర్, మన రేవంత్ రెడ్డి గారికి వీళ్ళంతా చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్సే కదా. ఆయన ఒక విజన్ రాసి మన లెటర్లో మీటింగ్లో చూపించారు కదా, 40 ఇయర్స్ 35 ఇయర్స్లో ఇలా అవుతుంది అని. హామీలు చాలా అన్ని పార్టీలు ఇస్తాయి కదా, మరి ఏదన్నా నమ్ముతారు? హామీలు అంటే తెలుగుదేశం పక్కా చేస్తుందండి. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఏజ్ ఒక్కటి తక్కువ వచ్చినా గొడవ అయిపోతుంది అక్కడ. వాళ్ళకి అలా చేయకూడదు, వాళ్ళు బాధ్యతగా చేస్తారు. బస్ ఛార్జీలు ఉండవని చెప్పారు, గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇంకా వేరే చదువుకునే పిల్లలకి ఉపాధి కల్పిస్తున్నారు, పెన్షన్లు అన్నారు, అవి అన్నారు. అవి మామూలు వస్తాయి, కామన్, అవి రావాలి. ఎందుకంటే ఛార్జీలు మన ఆంధ్రప్రదేశ్లో పెట్టడం అనేది తెలంగాణ కన్నా పెద్దది స్టేట్ అది. కానీ బస్ ఛార్జీలు పెట్టుకుంటున్నారు. మరి చూసుకుని వాళ్ళు గవర్నమెంట్ ఎలా ఫామ్ చేస్తారో, ఏం చేస్తారు అనేది వాళ్ళ చేతిలో ఉంది, మన చేతిలో లేదు. రావాలనే కదండి కోరుకుంటుంది. ఏంటి జై తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు రావాలని కోరుకుంటున్నాము. అంటే మీరు అభివృద్ధి కోసం మీరు ఇంతకుముందు చూసిన అభివృద్ధి 1998 నుంచి చూసుకుంటే మీరు చాలా డెవలప్మెంట్ చేశారు బాబు గారు. మీకు వేయాలని మీకు ఇప్పుడే కాదు, నేను ఫస్ట్ గత 15-20 ఏళ్ళ నుంచి మీరంటే మాకు గౌరవమే. అంతకుముందు చిన్నప్పుడు అంటే నాకు తెలీదు, ఒక 35 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. అది నా సపోర్ట్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు కూడా జనసేనకి, తెలుగుదేశంకి వేసారండి. తెలుసో తెలియక కొన్ని ఓట్లు అటు జగన్కి వెళ్ళిపోయాయి. అంటే ఓట్లు ఎంత వెళ్ళిపోయినా కూడా అండి
ఎలాగైనా సరే తెలుగుదేశానికి పడ తెలుగుదేశానికి ఇంతకుముందు 120 సీట్లు వచ్చాయని సర్వేలో వచ్చింది. జనసేనకి 24 గెలిచారు ఆల్రెడీగా. అది గెలవకుండా ఏదో రాంగ్ జరిగిపోయింది. అది పెద్ద పెద్దలతో తిరుగుతాం కదా, ఆ సర్వేలో తెలిసింది మాకు. తెలుగుదేశానికి 120 సీట్లు, జనసేనకి 24, 28 సీట్లు వచ్చాయి. కానీ అది కనపడలేదు. ఒక సీటు ఎప్పుడు ఏది 2018లో మొన్న ఎలక్షన్లో అలాగే. కానీ జరగనివ్వలేదు. అందుకే ఈసారైనా జాగ్రత్త చూసుకోండి బాబు గారు. మీరైనా మీదే బాధ్యత, పెద్దవాళ్ళు ఎలా చేస్తారో చేయండి, ఆలోచించి డబ్బులు పెడతారో ఏం చేస్తారో పెట్టాక నిజాయితీగా చేయండి. ముందు మీరు గెలవడానికి ట్రై చేయండి. అది ఎందుకంటే చాలా రాజకీయాల్లో చాలా గ్యామ్లింగ్ జరుగుతున్నాయి. జరగకుండా చూసుకునే బాధ్యత మీదే బాబు గారు, మీదే. ఎందుకంటే పెద్దవాళ్ళు, సర్కిల్ ఉన్న వాళ్ళు, మీ ముందు మేమంతా సున్నా. కానీ సున్నా అనట్లేదు, ఆ ఎక్స్పీరియన్స్ మీరు అందరికీ పంచాలి. అది మీరు గెలవాలి, చక్కగా డెవలప్మెంట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ని కోరుకుంటున్నాను. ఇక చాలు, సెలవండి. థ్యాంక్స్ అండి. ఓకే అండి. నమస్తే అండి. ఏపీలో ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, రేపు అసెంబ్లీ ఎన్నికలు. అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అవుతుందంటారా, లేదా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి కదా పొత్తుగా, సో ఆ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా, లేదా కాంగ్రెస్కి ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? నేను ఇప్పుడు చూసే విధానం అయితే అండి, ఇప్పుడున్న పాలిటిక్స్ అయితే నాకు తెలిసి అయితే జగనే వస్తాడని ఒక గట్టి నమ్మకం అయితే నాకుందండి. జగన్ గారు వస్తారంట. జగన్ గారు అంటే 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి కదా. అంటే 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి అంటే అది ఎందుకంటే సింగిల్గా అతన్ని ఓడించాలని బాగా వ్యక్తిగా వాళ్ళు బాగా ఆలోచించారు. ఎందుకో తెలియదు మరి. అంతగానంగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేసినా బాగుండేది. ఈ చంద్రబాబు కూడా సింగిల్గా పోటీ చేసినా ఇంకా బాగుండేది. ఈ కలిసి రావడం అనేది ఒక బ్యాడ్గా ఉంటుంది. అంటే కలిసి రావడం వల్లనే ఏదైనా దెబ్బతినే అవకాశం ఉందని అవకాశం ఉందని. అంటే జగన్కి ఎఫెక్ట్ ఏం పడదు, జస్ట్ ఓట్లు కొంచెం ఎమ్మెల్యే క్యాండిడేట్లు చేంజ్ అవుతారు, కానీ సీఎం క్యాండిడేట్ అయితే జగనే ఉంటాడని నా అభిప్రాయం. మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనా? అంటే మరి కొంతమంది వచ్చేసి ఈసారి కూటమి అధికారంలోకి వస్తాను కొంచెంమంది స్ట్రాంగ్గా నమ్ముతున్నారు కదా, సో మీరు అంటే నాకు తెలిసి అంటే నేను ఎక్కువ జగన్ గురించే నేను నేను విన్న వాటిలల్లో పథకాల గురించి అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నదంటే ఎక్కువ జగన్ పెట్టిన పథకాల వల్ల బాగా జనంకి దగ్గరికి వెళ్తున్న పథకాలు అనేది విన్నా. ఎందుకంటే మంచి చేస్తే ఎవరైనా ఇంపాక్ట్ ఓట్లు కూడా అట్ట చేస్తారు. అంటే సంక్షేమ పథకాలు ఉన్నాయి కానీ అభివృద్ధి జరగలేదు అని వినిపిస్తున్నాయి. అలాగే రాజధాని కూడా ఇంకా తేల్చుకోలేదు కదా, సో ఆ విమర్శలు వస్తున్నాయి కదా, మీరేమంటారు మరి? రాజధాని గురించి అంటే ఒకటండి, రాజధాని ఇంకా క్లారిటీ తీసుకోవాలి జగన్ గారు కూడా. దానికి కొంచెం గట్టిగా ఆలోచిస్తున్నాడేమో, మనకే తెలియదు. ఇన్ఫ్యాక్ట్ దాని గురించి రాజధాని ఎక్కడ పెడితే జనాలకి ఎంత బెనిఫిట్గా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు నాకు తెలిసి. అంటే జనాలు కూడా అభిప్రాయం ఉంది రాజధాని కానీ సీఎం క్యాండిడేట్ అయితే జగనే వస్తారని నా అభిప్రాయం చెప్తున్నాను. మీరు మీ ఓటు, మీ సపోర్ట్ ఎవరికి? నేను జై జగన్ అంటే జై జగన్. ఓకే, ఖచ్చితంగా వస్తుందని అయితే మీరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈసారైనా రాజధాని కన్ఫర్మ్ చేస్తారా ఒకవేళ అధికారంలోకి వస్తే? ఈసారి కన్ఫర్మ్ అయితే రాజధాని కన్ఫర్మ్. మరి అభివృద్ధి సంగతి? అభివృద్ధి కూడా చాలా బాగుంది కండి. విలేజ్లలో పథకాలు నెంబర్ 1గా నడుస్తున్నాయి అందరికీ. మీరు చూసినట్టయితే ఆయన పెట్టిన పథకాలు కానీ ఇంకెక్కువే. మన భారతదేశంలో నెంబర్ 1గా పథకాలు పెట్టిన సీఎం అంటే జగనే. మీకు బాగా నచ్చింది అయితే జగన్ గారి పాలన? బాగానే నచ్చింది, బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.